రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు ఒకే విడతలో ఓటింగ్ జరిగింది. పోలింగ్ పూర్తయిన తర్వాత అన్ని పార్టీల ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులను సీల్ వేశారు ఎన్నికల సిబ్బంది. ఇక ఈ నెల 13న కౌంటింగ్కు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. చిన్న ఘర్షణలు మినహా పోలింగ్ ప్రశాంతంగా పూర్తయిందని చెప్పారు ఆఫీసర్స్. తెలంగాణలో పట్టణ పోరు ముగిసింది. ఒకే విడతలో 116 మున్సిపాలిటీలు 7 నగరపాలక సంస్థలకు ఓటింగ్ నిర్వహించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఉదయం 8 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరిగింది. అయితే గడువు ముగిసే వరకు క్యూలైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. పోలింగ్ టైం ముగిసిన తరువాత వెంటనే సెంటర్ల గేట్లకు తాళాలు వేశారు. సాయంత్రం 5 గంటల తర్వాత పోలింగ్ పూర్తయిన వెంటనే అన్ని పార్టీల అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులకు సీల్ వేశారు ఎన్నికల అధికారులు, సిబ్బంది. పోలింగ్ సెంటర్ల నుంచి భారీ బందోబస్తు మధ్య బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ కేంద్రాలకు తరలించారు. ఈ నెల 13న ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేశారు ప్రముఖులు. కొడంగల్ బాలుర హైస్కూల్లో సీఎం రేవంత్ రెడ్డి ఓటు వేశారు. 6వ వార్డులో క్యూలైన్లో వెళ్లి ఓటేశారు సీఎం. ఇక మదిరిలో భట్టి విక్రమార్క, మంచిర్యాలలో మంత్రి వివేక్ వెంకటస్వామి, సూర్యాపేట జిల్లా కోదాడలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు, నల్గొండ కార్పొరేషన్లో మంత్రి కోమటిరెడ్డి ఓటేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ 3వ వార్డులో కుటుంబ సభ్యులతో కలిసి ఓటేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. అటు సాగర్ సెగ్మెంట్ పరిధిలోని నాగార్జున సాగర్ పైలాన్లోని 5వ వార్డులో నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఓటేశారు. ప్రజలంతా ఓట్ల పండుగలో పాల్గొనాలని, పౌరులుగా ఓటేయటం అందరి బాధ్యతని పిలుపునిచ్చారు నేతలు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూరులో 14వ వార్డులోని బాలికల జూనియర్ కాలేజీలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటేశారు మంత్రి జూపల్లి. నిజామాబాద్ మున్సిపాలిటీలలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి సాయంత్రం వరకు ఎప్పటికప్పుడు పోలింగ్ ను మానిటరింగ్ చేశారు రాష్ట్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు. పోలింగ్ సరళిని నేరుగా హైదరాబాద్ నుంచి పరిశీలించారు. వెబ్కాస్టింగ్ వల్ల ట్రాన్స్పరెన్సీ పెరుగుతోందన్నారు సీఈఓ సుదర్శన్ రెడ్డి. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది అయినా వెంటనే తెలుస్తోందన్నారు. హైదరాబాద్ లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కుముదనితో కలిసి ఎన్నికల సరళిని పరిశీలించారు సుదర్శన్ రెడ్డి. వెబ్కాస్టింగ్ దేశవ్యాప్తంగా వాడుతున్నామని చెప్పారు అధికారులు. వెబ్కాస్టింగ్ అంటే అది కేవలం ఏదైనా అవుతుందేమో కాబట్టి మనం వెబ్కాస్టింగ్ అట్లా కాదండి. ఇట్ ఈస్ జనరలీ డెమోక్రసీ అనేది ఎలా నడుస్తుంది, మనం ఎంత లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ అని మనం ఏదైతే చెప్పుకుంటామని మన కళ్ళారా అందరికీ కనిపించే ఒక అవకాశం ఈ వెబ్కాస్ట్ ద్వారానే మనకు దొరుకుతుంది. సో ఇట్ ఈస్ అ వెరీ పాజిటివ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ అనమాట మనకు. మరోవైపు ఎన్నికల టైంలో తాము రూల్స్ ప్రకారం నడుచుకుంటామన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. అధికార పార్టీకి పోలీసులు మద్దతు ఇస్తారనే మాట అవాస్తవమన్నారు. పోలింగ్ కేంద్రంలో ప్రచారం చేస్తే స్టేషన్ కు తరలిస్తామన్నారు. మాసప్ ట్యాంకులోని రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పోలింగ్ ను మానిటర్ చేశారు డీజీపీ. నల్గొండ, కరీంనగర్ లో గొడవలు చిన్నవేనని చెప్పారు. పోలింగ్ కు సమస్యలు లేకుండా బందోబస్తు కల్పించామని తెలిపారు. పోలీసు సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తిగా అనుకున్నట్టుగానే చేసినాము. ఎక్కడ లోపం లేకుండాను ప్రతి పోలింగ్ బూత్ను కూడా కవర్ చేసేటట్టుగా పోలింగ్ స్టాఫ్ను మనం నియమించినాము. అట్లానే కొన్ని ప్లేస్లు ఇక్కడ క్రిటికల్గా కొన్ని హైపర్ సెన్సిటివ్ అని మనం కేటగరైజ్ చేసుకున్నాము. అట్లాంటి పోలింగ్ స్టేషన్స్లో పోలింగ్ బూత్స్ కూడా ప్రాపర్గా కవర్ చేసుకున్నాము. ఈ నెల 13న మున్సిపల్ ఓట్ల లెక్కింపు జరగనుంది. శుక్రవారం ఉదయం 7 గంటలకు కౌంటింగ్ మొదలు కానుంది. తొలి 2-3 గంటల్లోనే ఫలితాలు వస్తాయని అంటున్నారు అధికారులు. ఈ నెల 16న సోమవారం కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక జరగనుంది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లో పలు చోట్ల ఉద్రిక్తత చోటు చేసుకుంది. పలు జిల్లాల్లో అధికార పార్టీ సహా బీజేపీ, బీఆర్ఎస్ నేతలు పరస్పరం ఘర్షణకు దిగారు. కార్యకర్తల మధ్య తోపులాట జరగడంతో పోలీసులు చెదరగొట్టారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పలు జిల్లాల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కరీంనగర్ జెడ్పీ ఆఫీస్ దగ్గర బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. బీఆర్ఎస్ నేతలు దొంగ ఓట్లు వేస్తున్నారని అడ్డుకోవడానికి వెళ్తే పోలీసులు తమపై లాఠీచార్జి చేశారని బీజేపీ నేతలు ఆరోపించారు. జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్, ఎంఐఎం నాయకులు గొడవకు దిగారు. 31 వార్డులో బీఆర్ఎస్, ఎంఐఎం మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. వేములవాడలోని 12వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిని కృష్ణవేణి నిరసనకు దిగారు. పోలీసులు బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. కోరుట్ల మున్సిపల్ 22వ వార్డులో ఇరు వర్గాలు వాగ్వాదానికి దిగాయి.
నిజామాబాద్ కార్పొరేషన్లో అధికారులపై మండిపడ్డారు బీజేపీ ఎంపీ అరవింద్. రిగ్గింగ్ జరుగుతున్నా పట్టించుకోవడం లేదంటూ పోలింగ్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలోని 19వ డివిజన్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు బీజేపీ కాంగ్రెస్ లీడర్లు. 11వ డివిజన్ బాపన్ పహాడ్లో ఎంఐఎం కాంగ్రెస్ నేతల మధ్య గొడవ జరిగింది. కర్రలతో ఇరు వర్గాలు కొట్టుకున్నాయి. సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 34 వార్డులో సీఐ శివకుమార్ అభ్యర్థి గల్లా పట్టుకున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పోలింగ్ బూత్ కు చేరుకుని పోలీసుల తీరుపై మండిపడ్డారు. 21వ వార్డులో కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలోని 15వ వార్డులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 15వ వార్డులో బీజేపీ బీఆర్ఎస్ నాయకుల మధ్య గొడవ జరిగింది. మహబూబాబాద్ మున్సిపాలిటీలో 14వ వార్డు దగ్గర ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు పోలీసులు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థి అన్వర్ పాషా బీఆర్ఎస్ కార్యకర్త మల్లయ్య మధ్య గొడవ జరిగింది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పుస్కోస్ స్కూల్ పోలింగ్ సెంటర్ దగ్గర కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. పోలింగ్ కేంద్రం దగ్గర బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు గొడవపడ్డారు. పోలీసులు వారిని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఓవర్ యాక్షన్ చేశారు. 31, 32 వార్డుల్లో బీఆర్ఎస్ నాయకులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఇతర వ్యక్తులు పోలింగ్ సెంటర్ల దగ్గరకు వచ్చి ప్రచారం చేస్తున్నారంటూ గొడవకు దిగారు బీఆర్ఎస్ నాయకులు. వికారాబాద్ జిల్లా పరిగి పోలింగ్ కేంద్రం దగ్గర బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీని ప్రజలు గెలిపిస్తారన్నారు కాంగ్రెస్ నేతలు. రాష్ట్రంలో ఎన్నికలు ఏవైనా గెలిచేది కాంగ్రెస్ పార్టీయే అన్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిందేం లేదని, ప్రజలే 2 ఏళ్ల క్రితమే డిసైడ్ అయ్యారని, కేంద్రంలో బీజేపీ రాష్ట్రానికి ఇచ్చిందేం లేదని గుర్తించారన్నారు. 85% పైగా మున్సిపాలిటీలను తాము గెలుస్తామన్నారు హస్తం నేతలు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మరో 8 ఏళ్లు తామే అధికారంలో ఉంటామన్నారు. 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ తో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ పరిపాలనపై చాలా స్పష్టమైన ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంది. ప్రతిపక్షాలు గత కొన్ని రోజులుగా, కొన్ని వారాలుగా మాట్లాడేదన్నీ కూడా అబద్ధాలని చెప్పి రాష్ట్రంలో మున్సిపల్ ఓటర్లు చాలా స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో 85% పైగా మున్సిపాలిటీలను కాంగ్రెస్ గెలుస్తుందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. గత ప్రభుత్వంలో పోలీసులను వాడుకొని ఇష్టారాజ్యంగా ఎన్నికలు నిర్వహించిందన్నారు. టీఆర్ఎస్ టైంలో ఎట్లయితే చాలా మందిని విడ్రా చేయించడం, పోలీస్ ని వాడుకొని అభ్యర్థులను లేకుండా యునానిమస్ చేసిన సంగతి చాలా మందికి తెలుసు. కానీ ఈసారి ప్రజాపాలన ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ అధిక మెజారిటీతో 85% వరకు మున్సిపాలిటీస్ స్వీప్ చేస్తుంది. రాష్ట్రంలో 75% మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అన్ని మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందన్నారు. 70% మున్సిపల్ సీట్లు కాంగ్రెస్ కైవసం కాబోతా ఉన్నాయి. అట్లాగే నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి అయినా వనపర్తి జిల్లా ఓవరాల్ అంటే అవిభక్తమైన జిల్లాకు సంబంధించి కూడా మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. మతం పేరుతో ప్రజల్లో బీజేపీ చిచ్చు పెడుతుందని ఆరోపించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. నిజామాబాద్ మేయర్ పీఠం కాంగ్రెస్ దక్కించుకుంటుందన్నారు మహేష్ కుమార్. బీజేపీ వారు చాలా చోట్ల మతం పేరిట ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రజలు విఘ్నులు, ముఖ్యంగా నిజామాబాద్ ప్రజల విఘ్నులు అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నట్టుగా మనకున్న సమాచారం. కాబట్టి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మున్సిపల్స్ లో 90% వరకు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటా ఉంటది. అమెరికాతో కేంద్రం కుదుర్చుకున్న ట్రేడ్ డీల్ విధానాలను రాహుల్ గాంధీ పార్లమెంటు వేదికగా ఎండగట్టారన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కొనసాగుతో భారత్ ను శాసిస్తున్నారని ఆరోపించారు. మోదీ తప్పుడు నిర్ణయాలపై కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు ఎంపీ వంశీకృష్ణ. भाजपा पार्टी ने ये गवर्नमेंट ने भारत देश को बेच दिए, ट्रंप के हाथ में ड्राइविंग का हैंडल दे दिए और भारत सरकार जो है ट्रंप के इशारों में चल रहा है. दिस इज व्हाट
our LOP Rahul Gandhi raised today, he has told very clearly with evidence that the Modi government has surrendered to Trump. He has put the complete future. గ్రేటర్ హైదరాబాద్ ను 3 డివిజన్లుగా మారుస్తూ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. హైదరాబాద్ కు మంచి జరగటమే కాక దేశంలో అతిపెద్ద నగరంగా ఆవిర్భవించే ఛాన్స్ ఉందన్నారు. డీసెంట్రలైజేషన్ కావడంతో ప్రజా సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయన్నారు అద్దంకి దయాకర్. గ్రేటర్ హైదరాబాద్ అనేది 3 విభాగాలుగా 3 డివిజన్స్ గా ఉండడం అనేది హైదరాబాద్ ప్రజలకు మంచి మేలు జరగబోతున్న పరిణామం. వేగవంతమైన అభివృద్ధికి మరో ఊతమిచ్చే విధంగా ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకోవడాన్ని మేమందరం కూడా స్వాగతిస్తున్నాం. పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం 3 కార్పొరేషన్లుగా ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్. నగర సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పారు. ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పలువురు కీలక నేతలతో భేటీ కానున్నారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ సమావేశమయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులను ఖర్గేకు వివరించారు. అటు మున్సిపల్ ఎన్నికల సరళిపై కాంగ్రెస్ అగ్రనేతలతో డిస్కస్ చేసే అవకాశం ఉంది. ఇటీవల కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో పలువురు సెంట్రల్ మినిస్టర్స్తో సీఎం భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, కృష్ణా గోదావరి నీటి మళ్లింపు ప్రాజెక్టుల పురోగతిపై చర్చించే అవకాశం ఉంది. రేపు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఎరువులు రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాతో సీఎం భేటీ కానున్నారు. జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, ఆహార పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలవనున్న సీఎం రేవంత్ రెడ్డి. అమెరికాకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తలొగ్గిందని ఆరోపించింది కాంగ్రెస్. యుఎస్తో కుదుర్చుకున్న ట్రేడ్ డీల్తో భారత్కి ఎలాంటి ప్రయోజనం లేదని స్పష్టం చేసింది. లోక్సభలో ఎప్స్టీన్ ఫైల్స్, ట్రేడ్ డీల్పై మాట్లాడిన రాహుల్ గాంధీ కామెంట్స్ను తీవ్రంగా ఖండించారు కేంద్ర మంత్రులు. నిరాధార ఆరోపణలు చేసినందుకు రాహుల్పై ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెడతామన్నారు. అమెరికా ప్రభుత్వానికి మోదీ సర్కార్ తలొగ్గిందని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇరు దేశాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం అమెరికాకు మేలు కలిగించేలా ఉందే తప్ప భారత్కు దీనివల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. అమెరికా డిమాండ్లకు తలొగ్గి కీలక వ్యవసాయ ఉత్పత్తులకు కేంద్రం ద్వారాలు తెరిచిందన్నారు. కేంద్ర బడ్జెట్పై చర్చ సందర్భంగా రాహుల్ లోక్సభలో మాట్లాడారు. So you are telling us that the world is a place where geopolitical conflict is intensifying. You're telling us energy and finance being weaponized, and then you're having it done to you. You're having it done to our farmers. You're having it done to our youngsters. You're handing our data over. How can you even make these statements? How can you even come to this house? ప్రపంచమంతా ఏ యుగంలోకి వెళ్తుందని, దీనివల్ల భారతీయ ఐటీ కంపెనీలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు రాహుల్ గాంధీ. ఏఐకి ఇంధనమే డేటా లేకుండా ఏఐ ఏమీ చేయలేదని చెప్పారు. అమెరికా సూపర్ పవర్ గా కొనసాగాలంటే భారత్ డేటానే కీలకమన్నారు. మన డేటాను రక్షించుకునేందుకు ఇండియా చర్యలు తీసుకోలేదన్నారు. If the Americans want to remain a superpower, and if the Americans want to protect their dollar, the key to that is Indian data. This is what the Modi government has done with our data. We give up control over our digital trade rules. There is no need for data localization. Free data flow to the United States. Limit on digital tax. No need to disclose any source code. రష్యా ఆయిల్ కొనుగోలు చేయొద్దని భారత్కు ట్రంప్ ఎలా చెబుతారని ప్రశ్నించారు రాహుల్ గాంధీ. దేశానికి ప్రధాని ట్రంపా, మోదీనా అని ప్రశ్నించారు. అమెరికాకు మోదీ పూర్తిగా సరెండర్ అయ్యారని ఆరోపించారు. అదానీ కంపెనీపై కేసుతో ప్రధానిని అమెరికా టార్గెట్ చేస్తోందన్నారు రాహుల్. I am saying that you have sold India. It is a tragedy because it is a surrender not just of the Prime Minister. He has surrendered the future of 1.5 billion Indians. And he has surrendered the future because he wants to protect the BJP's financial architecture on which there is a case in the United States. లోక్సభలో రాహుల్ గాంధీ నిరాధార ఆరోపణలు చేశారని మండిపడ్డారు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు. ఎలాంటి ఆధారాలు లేకుండా, నోటీస్ ఇవ్వకుండా కేంద్ర సర్కారుపై తప్పుడు ఆరోపణలు చేశారని చెప్పారు. రాహుల్ ప్రసంగాన్ని రికార్డుల నుంచి తొలగిస్తారని అన్నారు.
राहुल गांधी जी ने बजट पे भाषण देते समय बिना तर्क, बिना कोई सबूत और बिना नोटिस दिए वो इल्ज़ाम लगा रहे हैं। बिना ऑथेंटिकेशन के आप एलिगेशन देंगे तो कोई मतलब नहीं है। स्पीकर साहब को वहाँ में नोटिस साहब करेंगे और राहुल गांधी जी को उसका ऑथेंटिकेशन करना होगा। రాహుల్ గాంధీ చేసిన ఎప్స్టీన్ ఆరోపణలను కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఖండించారు. ఇంటర్నేషనల్ పీస్ ఇన్స్టిట్యూట్ బృందంలో భాగంగా తాను ఎప్స్టీన్ను కలిశానని చెప్పారు. ఎప్స్టీన్పై వచ్చిన ఆరోపణలకు తమ మధ్య జరిగిన సంభాషణకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. నిరాధార ఆరోపణలు చేసిన రాహుల్కు ప్రివిలేజ్ మోషన్ ఇస్తామన్నారు. My God, I said in 8 years I met him 3 or 4 times. Okay, now I can tell you frankly, the first time that I met him, I was ambushed. తనపై ప్రివిలేజ్ మోషన్ ఇస్తామని చెప్పిన కేంద్ర మంత్రుల వ్యాఖ్యలపై స్పందించారు ఎల్ఓపి రాహుల్ గాంధీ. లోక్సభలో ఎప్స్టీన్ ఫైల్స్, అదానీ, అనిల్ అంబానీ, హర్దీప్ సింగ్ పై మాట్లాడిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. తన వద్ద అన్ని ఆధారాలున్నాయని స్పష్టం చేశారు. मेरे पास डेटा है, मैंने कहा कि मैं ऑथेंटिकेट कर दूंगा। डिपार्टमेंट ऑफ जस्टिस फाइल्स है एप्स्टीन पे, हरदीप पुरी का नाम उसमें है, अनिल अंबानी का नाम उसमें है। మొత్తంగా ట్రేడ్ డీల్, ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారాలు మోదీ సర్కార్ను తీవ్రంగా కుదిపేస్తున్నాయి. కేంద్రం తీరును వ్యతిరేకిస్తూ రేపు భారత్ బంద్కు పిలుపునిచ్చాయి కార్మిక, రైతు సంఘాలు. అమెరికాతో కుదుర్చుకున్న ట్రేడ్ డీల్తో మన దేశ రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందంటున్నారు కార్మిక సంఘాల నాయకులు. ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. కొత్తగా తీసుకొచ్చిన 4 చట్టాలను రద్దు చేయాలని కోరుతున్నారు. ఈ సమ్మెలో దాదాపు 30 కోట్ల మంది కార్మికులు పాల్గొనే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రేపు భారత్ బంద్కు పిలుపునిచ్చాయి 10కి పైగా వ్యాపార, రైతు, కార్మిక సంఘాలు. ఈ బంద్కు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు తెలిపింది. భారత్ అమెరికా ట్రేడ్ డీలును వ్యతిరేకిస్తూ భారత్ బంద్ నిర్వహించాలని నిర్ణయించారు నేతలు. 2 దేశాల వాణిజ్య ఒప్పందం వల్ల భారత రైతులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని చెబుతున్నారు కార్మిక, రైతు సంఘాల నాయకులు. ఒప్పందం ప్రకారం అమెరికా ఉత్పత్తులు భారత్లోని మార్కెట్లను ముంచెత్తుతున్నాయని, అప్పుడు మన రైతులకు తీవ్ర నష్టం కలుగుతుందంటున్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులకు, రైతులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటుందని, కార్పొరేట్ విధానాలను అనుసరిస్తోందని నిరసిస్తూ సమ్మెకు పిలుపునిచ్చారు. రైతు, వ్యవసాయ, కార్మిక, విద్యార్థి, యువజన సంఘాలతో పాటు ఇతర సంఘాలు కూడా సమ్మెకు మద్దతు తెలిపాయి. కొత్తగా తెచ్చిన 4 కార్మిక చట్టాలను రద్దు చేయాలనేది ప్రధాన డిమాండ్. సీడ్ బిల్లు, విద్యుత్ సవరణ బిల్లులను వెనక్కి తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దేశంలో ప్రైవేటీకరణను ఆపాలని కోరుతున్నాయి. ఉపాధి హామీ పథకానికి నిధులను మరిన్ని పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో దాదాపు 30 కోట్ల మంది కార్మికులు పాల్గొంటారని 10 కేంద్ర కార్మిక సంఘాలు ప్రకటించాయి. గత ఏడాది 2025 జూలై 9న జరిగిన సమ్మెలో దాదాపు 25 కోట్ల మంది కార్మికులు పాల్గొన్నారని, ఈసారి అంతకంటే ఎక్కువ మంది బంద్లో పాల్గొంటారని చెప్పారు ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అమర్జీత్ కౌర్. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ సమ్మె పెద్ద ప్రభావాన్ని చూపుతుందన్నారు. భారత బంద్తో ప్రభుత్వ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, రవాణా రంగాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. బొగ్గు, ఉక్కు, ఇతర ప్రధాన రంగాలపై ఎఫెక్ట్ పడనుంది. ఇక హాస్పిటల్స్, అత్యవసర సేవలు యథావిధిగా నడుస్తాయి. సిటీలో మెట్రో సేవలు ఉంటాయి. ప్రాంతాలను బట్టి ప్రైవేటు కార్యాలయాలు, ఐటీ కంపెనీలు పనిచేస్తాయి. విద్యా సంస్థలు కూడా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను బట్టి నడవనున్నాయి. దేశవ్యాప్తంగా సుమారు 600 జిల్లాల్లో సమ్మె ప్రభావం ఉంటుందని యూనియన్ నేతలు చెబుతున్నారు. ఒరిస్సా, అస్సాం రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో బంద్ జరిగే అవకాశం కనిపిస్తోంది. సమ్మెలో హిమాచల్ ప్రదేశ్ యాపిల్ రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. వీరి ఢిల్లీ మార్చ్ కూడా ప్లాన్ చేస్తున్నారు. అమెరికా, న్యూజిలాండ్ నుంచి వచ్చే యాపిల్స్ పై దిగుమతి సుంకం తగ్గించడం వల్ల తమ వ్యాపారం తీవ్రంగా దెబ్బతింటోందని యాపిల్ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విదేశీ కార్పొరేట్ సంస్థల పోటీని తట్టుకోలేకపోతున్నామని చెబుతున్నారు. దాదాపు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు పారిశ్రామిక ప్రాంతాల్లో ఇప్పటికే సమ్మె నోటీసులు ఇచ్చారు. సమ్మె సన్నాహాలు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయని యూనియన్ల నేతలు చెబుతున్నారు. That's all for